ఓకే. నా పేరు వేముల బక్కయ్య, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న విద్యాశాఖ అధికారులపై తగు చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజున విషయం ఏంటంటే, రూజువేడు మండలం ఉత్తరతండ గ్రామానికి చెందిన బర్మావతి సీత అనే ఆమె మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో శానిటేషన్ వర్కర్గా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆయాగా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈవిడ 2015 డిసెంబర్ నుండి కూడా ఆ పాఠశాల విధులు నిర్వహిస్తుంటే 2015 డిసెంబర్ నెల కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆమెకు వచ్చే జీతంలో సగం జీతం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మినహాయించి వంట ఏజెన్సీకి ఇప్పించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం గురించి ఆమె అనేక రకాలుగా సంబంధించిన అధికారులకి తనకు తెలిసిన తర్వాత చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు పరిష్కారం చేయబోగా మీరు ఏదో కాగితం రాసుకున్నారు కదా, ఆ కాగితం ప్రకారం మీరు ఇచ్చుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగిందంట. ఆ విషయాన్ని మా యూనియన్ దృష్టికి రావడం జరిగింది. యూనియన్ దృష్టికి వచ్చిన తర్వాత కూడా నేను అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని అందరూ కూడా వారాలుగా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. సార్, ఇది సరైన విధం కాదు, ఇది చట్ట వ్యతిరేకమైంది. మీరు ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఎవరి జీతం వాళ్ళకి ఇప్పించేయండి, సమస్య లేకుండా చేయండి, మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పి నేను కూడా తెలియపరచడం జరిగింది. అయినా సరే నా మాట కూడా వాళ్ళకి ఖేదర చేయకుండా మీరు ఇవ్వాల్సిందేనని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించడం, అమ్మాయి మీదగా దూకుడుగా మాట్లాడటం అంటే జరుగుతుంది. ఈవిడ ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి లంబాడి మహిళ. ఈవిడ మీద ఈ రకంగా అధికారులు దూకుడుగా వెళ్ళటం అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత విషయం ఏంటంటే, నా జీతం నాకే ఇప్పించండి అని చెప్పి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం తను అర్జీ పెట్టుకోవడం జరిగింది. అర్జీ పెట్టుకున్న తర్వాత మా మీదే లెటర్ పెడతావా, నిన్ను ఉద్యోగం నుండి తొలగించేస్తాం, నీ ఎంత చూస్తామని చెప్పి అక్కడ డైరెక్ట్గా ఎంఈఓ గారు ఆమె దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడటం జరిగిందట. జరిగిన తర్వాత ఆ విషయం వచ్చి ఆవిడని అక్కడ పేరెంట్స్ కమిటీలతో మాట్లాడేసి ఎంఈఓ గారు ఉద్యోగం నుండి తొలగించారంట. ఎందుకు తొలగించారా అని చెప్పి దానికి సంబంధించిన విషయాలు ఒక 20 అంశాలతో నేను పాయింట్అవుట్ చేసి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి నేను 13/5/2025 తేదీన ఇదే సబ్ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద అర్జీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఆ రిజిస్టర్ పోస్ట్ అందుకున్నటువంటి సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నుండి 21వ తారీఖు 5/2025 తేదీన ఎంఈఓ గారికి లెటర్ పంపించడం జరిగింది. ఈ నెల 21వ తారీఖుకి నెల పూర్తి అయిపోయింది. నెల పూర్తి అయిపోయిన తర్వాత అంతకుముందు కూడా నేను వచ్చి సబ్ కలెక్టర్ గారు అన్న, సార్ నాకు సమాచారం రాలేదండి, నాకు ఇప్పించానన్నా, మీరు సోమవారం ఒకసారి రండి మాట్లాడదామంటే ఈ రోజున రావడం జరిగింది. ఈ రోజున నేను సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఎంఈఓ గారిని పిలిచారు. మీరు ఎందుకు ఇవ్వలేదనంటే, అసలు ఆ లెటరే నా దగ్గర రాలేదని అంటే అప్పుడు ఎంఈఓ గారు లెటర్ చూపించారు. ఇదిగో మేము పంపించే లెటరు, నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఉంది, రాలేదని అబద్ధం చెప్పడం జరిగి ముందు ఆయన కోరిన సమాచారం ఆయనకి ఇప్పించానని చెప్పారు. అక్కడ నుండి హాల్ బయటకు వచ్చిన తర్వాత ఎంఈఓ గారు మాతో వాదనకు దిగారు. వాదన దిగి మీరు వాళ్ళని ఏంటి వెనకేసుకొచ్చి ఈ రకంగా మా మీద ఇది చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. సార్, మీ మీద నేను వెనకేసుకొచ్చి రావడం కాదు, మేము కార్మిక సంఘం తరఫున ఒక బాధ్యతగా మేము ఒక నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయమని అడుగుతాం మేము. కానీ మీరు క్షేత్రస్థాయిలో డిఈఓ గారు పంపించిన డిఈఓ గారి శాఖ కూడా వాళ్ళు వచ్చి ఫిజికల్గా ఎంక్వైరీ చేయలేదు. ఇక్కడ ఆవిడకి అన్యాయం చేశారు. 2017 నుండి 19 వరకు కూడా వాళ్ళకి జీతాలు రావాలి. ఇన్ని విషయాలు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఈ రకంగా దారుణంగా పాఠశాల నుండి తొలగించడం అనేది చాలా అన్యాయం ఇది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆవిడకి న్యాయం చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ విధానం ఏంటి, ఈ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగపరచడం అనేది ఇది విద్యాశాఖకు సంబంధించి సరైన విధానం కాదని చెప్పి తక్షణం, ఎందుకంటే ఆర్టీఐ చట్టాన్ని ఎన్నో పోరాటాల ఫలితంగా తీసుకురావడం జరిగినటువంటి చట్టాన్ని మీరు దుర్వినియోగపరచడం అంటే దీన్ని వివక్షించేది కాదు. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.